హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను పప్పుచారు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ముందుగా నేను కుక్కర్లో ఒక టీ గ్లాస్ ఉంది కదండి, చిన్న గ్లాస్తో పప్పు వేసుకున్నాను. అది మంచిగా కడిగేసుకోవాలండి. ఒక 3-4 టైమ్స్ కడిగేసి వాటర్ వేసుకోండి. అది మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోద్ది. ఇది వేసుకున్న కుక్కర్ పెట్టుకుని ఒక 6-7 విజిల్స్ ఉంచండి. మెత్తగా బాగా పేస్ట్ లాగా అయిపోవాలండి. మనకి చింతపండు రైస్ వేస్తున్నప్పుడు మంచిగా మిక్స్ అయిపోవాలి, అప్పుడే బాగుంటుంది. ఈలోపు నేను కుక్కర్ అయ్యేలోపు పీసెస్ కూడా కట్ చేసుకున్నాను. దీనికి ఇంకేం సొరకాయను, బెండకాయ, ఆనియన్స్, వంకాయ, క్యారెట్, ముల్లంగి, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి తీసుకోవాలండి. నాకు పచ్చిమిరపకాయలు లేవు, నేను కారం వేసుకుంటున్నాను. కారం వేసుకున్నా పర్వాలేదండి. పీసెస్ మాత్రం పెద్దగానే కట్ చేసుకోండి, మనకి తినేటప్పుడు బాగుంటుంది. ఆ పప్పుచారు బాగా బాయిల్డ్ అవుతుంది కదండి, అప్పుడు ముక్కలు అనేవి మెత్తగా నాని చాలా టేస్ట్ ఉంటాయి. ముక్కలు చిన్నగా కట్ చేసుకోండి. చిన్నగా కట్ చేసుకున్న పేస్ట్ లాగా అయిపోద్దండి. మనకి ముక్కలాగే ఉండాలి. అందుకని చెప్పేసి ఇలా పెద్దగా కట్ చేసుకోండి. ఇలా విజిల్స్ కూడా అయిపోయాయండి. నేను టేస్ట్ చూశానండి. పప్పు కూడా ఉడికింది కదా, దీన్ని పప్పు గుత్తుతో బాగా మెదుముకుందాం. మంచిగా బాగా మెదుముకోవాలండి, ఎక్కడ ఏం పప్పు లేకుండా. నేను 6 విజిల్స్ ఉంచానండి. చాలా చాలా మెత్తగా అయిపోయింది నాకైతే పప్పు. ఇలా సరిపోద్దండి, ఎంత మెత్తగా అయిపోతే సరిపోద్ది. తర్వాత నేను చింతపండు కూడా నానబెట్టుకున్నాను కదా, ఆ చింతపండు కూడా మనకి బాగా పిండేసి ఈ పప్పులో కలిపేస్తానండి నేను. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు బాగా మెదిమించుకున్న తర్వాత చింతపండు రసం కూడా యాడ్ చేసుకున్నాను. చూడండి, మొత్తం యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాను. మనకు పప్పు అనేది ఎక్కడ కనిపించదండి, బాగా మిక్స్ అయిపోవాలి. అప్పుడే మనకు బాయిల్ అయినప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నీ వేస్తాం కదా, చాలా టేస్ట్ ఉంటుంది పప్పుచారు అనేది. పప్పుచారు మాత్రం నేను పలుచగానే పెట్టుకుంటున్నాను, నాకు చిక్కగా నచ్చదు. ఇలా పలుచగానే చేసుకుంటాను నేను. దీనికి కాంబినేషన్ నేను పొటాటో ఫ్రై చేశానండి. మీరేం చేసుకుంటారో కామెంట్లో చెప్పండి నాకు. ఇది నేను నిన్న చేసిందండి. సాటర్డే కదా, సాటర్డే నేను పప్పుచారు పెట్టుకొని పొటాటో ఫ్రై చేసుకున్నాను. చూడండి, వీటిలో చూపిస్తుంటే ఇలా పలుచగా ఇలా ఉండాలండి. తర్వాత దీన్ని నేను వేరే గిన్నెలోకి మార్చుకొని ఇక మనం వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాం కదండి, సొరకాయ, వంకాయ, ముల్లంగి, రాడిష్, కొత్తిమీర, కరివేపాకు, అన్నీ, ఉల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయలు ఉన్నాయి, బాగుంటాయండి. చిన్న ఉల్లిపాయలు అవి కూడా టేస్ట్ ఉంటాయి. అవి లేవు, నా ఈ బందరు ఉల్లిపాయలు నేను కట్ చేసుకుని వేసుకున్నాను. అవన్నీ వేసుకొని కొంచెం నాకు ఎక్కువ చింతపండు రసం ఎక్కువ అయిపోతే నేను వేరే బౌల్లోకి తీసుకున్నాను. కొంచెం వెజిటేబుల్స్ వేసేసరికి కొంచెం పైకి వచ్చేసింది, అందుకని చెప్పేసి నేను పక్కకు తీసుకున్నాను. తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, పసుపు యాడ్ చేసుకున్నాను. కొంచెం జీలకర్ర పౌడర్ కొంచెం యాడ్ చేసుకున్నాను, అంతేనండి. కారం అప్పుడే యాడ్ చేయాలండి. కొంచెం బాయిల్డ్ అయిన తర్వాత ఇది మా పాపకు కూడా తీస్తాను. కారం వేస్తే తింది మా పాప, అందుకని చెప్పేసి బాగా బాయిల్డ్ అయిన తర్వాత కొంచెం పక్కకు పెట్టుకొని అప్పుడు నేను కారం యాడ్ చేసుకుంటున్నానండి. మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవడమేనండి. ఇది బాగా బాయిల్డ్ అయిపోవాలండి, ముక్కలు అనేవి మెత్తగా అయిపోవాలి. ముక్క పీస్ లాగా ఉండాలి, మనకి మెత్తగా ఉండాలి, అప్పుడు బాగుంటుంది మనం తినేటప్పుడు తగులుతూ. చూడండి, వీడియో చూపిస్తున్నట్టు బాయిల్డ్ అవుతుంది కదా, ఇంకా అవ్వాలండి, సగంగా అయిపోవాలి, అప్పుడే మనకు టేస్ట్ ఉంటుంది. ఒకసారి కలుపుకొని మళ్ళీ పెట్టేసుకొని మూత ఏం పెట్టవసరం లేదండి, అలా మరిగించుకోండి. చూడండి, వంకాయ కలర్ చేంజ్ అవుతుంది కదండి, అవి ఉడుకుతుంది అనమాట. దీనికైతే నేను పక్కన బంగాళదుంప కూర పెట్టేసుకున్నాను కదా, అది కూడా ఫ్రై అవుతుంది. చూడండి, మళ్ళీ కొంచెంసేపు ఉంచి చెప్పాను కదండి, పక్కకు తీసానండి. ఒక చింతపండు రసం ఎక్కువైపోతే అది కూడా ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని బాగా మరిగించుకోవాలండి. చాలా ఎక్కువ టైం పడుతుందండి, కొంచెం ఎక్కువ అంటే మరీ అంత టైం పట్టేది. మళ్ళీ ఒక అరగంటనే పడుతుంది ఈ పప్పుచారు మాత్రం. ఎందుకంటే ముక్కలు ఉడికేసి కొంతమంది ఆయిల్లో వేపేసి అలా కూడా వేస్తారు. మా అమ్మ అయితే అలా చేస్తుందండి, మా అమ్మగారు. మామూలుగా ఆయిల్లోనే మొత్తం పీసెస్ అన్నీ ఫ్రై చేసేస్తారు. అదే ఎండుమిరపకాయ, వెల్లుల్లి తాలింపు, ఈ పీసెస్ అన్నీ, అదే మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ ఫ్రై చేసి అప్పుడు చింతపండు రసం, పప్పు ఉందా అది యాడ్ చేసేస్తారు. అది అలా బాయిల్డ్ అవుతూనే ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది. ఇది మా అత్తగారి స్టైల్లో చేస్తున్నాను నేను ఇది. చూడండి, చెప్పాను కదా, మా పాపకు తీస్తున్నాను. గిన్నెలో కొంచెం తీసుకొని పక్కనే తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకున్నాను. కారం ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. అది వీడియో క్యాప్చర్ చేయలేదు, నేను మర్చిపోయాను, కంగారులో అలా క్యాప్చర్ చేయలేకపోయాను. చూడండి, పీసెస్ ఎలా బాయిల్డ్ అవుతున్నాయో. ఆ ముక్కలనే మెత్తగా అయిపోవాలండి, అప్పుడే బాగుంటుంది. మీకు ఇలా ఎక్కువ టైం పడుతుంది అనుకున్న వాళ్ళైతే నార్మల్గా కొంతమంది కుక్కర్ పప్పు పెట్టినప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నీ వేసి కుక్కర్ పెట్టేస్తారండి, అలాగైనా బాగుంటుంది. కాకపోతే మనకి పీసెస్ కనిపించవు, మొత్తం పేస్ట్ లాగా అయిపోద్ది.
చూడండి బాయిల్డ్ అవుతుంది. ఇంకా కొంచెం అవ్వాలండి, మంచిగా మరగాలి. కొంచెం సగంకి వచ్చేయాలి. పై వరకు పెట్టాం కదా, సగంకి వచ్చేయాలి, అప్పుడే మంచిగా ఉంటుంది. ఇంకా ఉడకాలండి పీసెస్ అనేవి. ఉడికిన తర్వాత ఇంకేం లేదండి, మనం పోపు పెట్టేసుకోవడమని. ఆల్రెడీ అన్ని వెజిటబుల్స్ అన్నీ పసుపు, కారం, సాల్ట్ అన్నీ వేస్తాం కదా, ఇక పోపు పెట్టేసుకుంటే సరిపోద్ది. తర్వాత నేను పక్కన చూడండి అలా బుడగలు వస్తున్నాయి కదా మంచిగా తిక్కుగా, ఇంకా బాయిల్డ్ అయ్యిందండి, అలా సరిపోద్ది. ఎందుకంటే పలచగానే పెట్టేసుకుంటున్నాను చెప్పాను కదా. పలచగా రావాలని మీ పప్పు కొంచెం తక్కువ వేసుకోండి, ఎక్కువ వేస్తే మీకు పలచగా రాదు, చిక్కగా అయిపోద్ది. చిక్కగా ఇష్టపడిన వాళ్ళైతే ఇంకా కొంచెం మరిగించుకోండి. లైక్ పప్పు ఎక్కువైనా కొంచెం యాడ్ చేసుకోండి. నేను టీ గ్లాస్ వేసాను కదా, మీరు ఒక ఫుల్ గ్లాస్ వేసుకోండి, అప్పుడు మీకు చిక్కగా ఉంటుంది పప్పుచారు అనేది. అలాగే ఇష్టమైన అలాగే వేసుకోండి, ఇలాగ నచ్చినట్టు ఇలాగ వేసుకోండి. తర్వాత నేను పోపు పెట్టేసుకుంటున్నానండి. పోపు కోసం ఆవాలు, జీలకర్ర, అదే కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ధనియాలు ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయ, వెల్లుల్లి, అల్లం, కరివేపాకు అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. బాగా ఫ్రై అయిపోవాలండి. మంచి ఫ్రై అయిన తర్వాత సాంబార్ అదే పప్పుచారులో యాడ్ చేసుకోవడం అనేది. నేను ఇంక ఇందులో ఏ పౌడర్లు కానీ ఈ సాంబార్ పౌడర్లు అవి ఏమీ వేయలేదండి, వేయకుండా నార్మల్గా న్యాచురల్గానే చేశాను. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలండి, ఎండుమిరపకాయ కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. చూడండి ఇప్పుడు చేంజ్ అయింది కదా, ఇప్పుడు నేను పప్పు చారులో యాడ్ చేసుకుంటున్నాను. పప్పు చూడండి ఎంత బాగుంది కదా, ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, నేను చేసే ఈ పప్పుచారు రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్లో చెప్పండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, అప్పుడే నేను చేసినట్టు మీకు వస్తుంది. అంతేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.